వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 5వ తారీఖు లగాయతు జనవరి 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానంలో ఉన్న రవి బుధులు యోగిస్తూ ఉండడం, అలాగే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత చంద్రబలం తగ్గింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జన్మకుజుడు అష్టమ శనితో పాటు చంద్రుడు ప్రతికూలంగా ఉండడం, నవమరాహు ప్రతికూలిస్తూ ఉండడం, గురుబలం లేకపోవడం ఇత్యాది విషయాలను గనక పరిశీలన చేస్తే అష్టమంలో శుక్రుడు కొంత అనుకూలించేటువంటి గ్రహంగా కనబడుతున్నారు. అంటే యాజ్ ఇట్ ఈస్ గా గత వారం లాగానే ఉంటుంది. దానికి కొంత చంద్రబలం తక్కువ. చంద్రమ మనసో జాత అంటూ ఉన్నది శాస్త్రం. ఎప్పుడైతే చంద్రుడు మనకారకుడుగా ఉండి అష్టమ స్థానస్థిత గ్రహంగా వారం ప్రారంభమైందో అందులో శని శుక్ర చంద్రులు అష్టమంలో పడ్డారో దానివల్ల మానసికమైనటువంటి సమస్యలు, అంటే ఇది ఆడవారి వల్ల ప్రత్యేకించి వస్తాయి. ప్రత్యేకించి ఇది పురుషుల యొక్క జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. స్త్రీలలో అయితే వారికి ఉండేటువంటి ఆరోగ్యపరమైన సమస్యల రీత్యా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎలాగా? అజీర్తి, తిన్న ఆహారం సరిగా పచనం కాకపోవడము, లేదా ఏదైనా ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైన సమస్యలుగా స్త్రీలలో కనబడితే, పురుషుల్లో మాత్రం స్త్రీల వల్ల సమస్యలు వస్తాయి. అంటే జీవిత భాగస్వామి వల్ల, సంతానం వల్ల, లేదా తల్లిగారో, లేకపోతే అత్తగారో, లేకపోతే సోదరో ఎవరో ఒకళ్ళ వల్ల, లేదా బయట స్త్రీల వల్ల కానీ కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అది వారి ఆరోగ్య పరిస్థితుల రీత్యా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ అది కొంత ఇబ్బంది పెడుతుంది ఈ వారం ప్రధానంగా ఈ రాశి వారికి. జన్మకుజుడు అష్టమ శని ఇది చాలా ఇబ్బందికరమైన గ్రహస్థితి. దీనివల్ల ఎక్కువగా న్యాయపరమైనటువంటి చికాకులు వస్తూ ఉంటాయి, నిందారోపణలు వస్తూ ఉంటాయి, లేదా మానసికమైనటువంటి సమస్యలు వస్తాయి, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి, లేదా ఏదైనా కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, లేదా మరి ఇతరత్ర కొన్ని పాయిజనస్ కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి. అంటే తేలు కానీ, జర్రి కానీ, లేదా ఇంకోటి కానీ ఆ విషపూరితమైనటువంటి జంతువులు, లేదా ఆహారం కలుషితం అవ్వడం, దాని ద్వారా వచ్చే సమస్యలు ఇవి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితి చూస్తే హెల్త్ పరంగానే కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఈ వారంలో ప్రధానంగా హెల్త్ ఇంకా కాన్షియస్గా ఉండాలి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. రెండు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది అవసరమా కాదా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి మీద కోపంతో ఏ పని కూడా చేయకూడదు. అలాగే ఎవరిని కూడా కోపంతో మాట్లాడకూడదు. ఏదో కక్షగట్టో లేదా కక్షపూరితంగానో మాట్లాడకూడదు. అది ఈ వారం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి రవి బుధులు యోగించడం వల్ల ఏ సమస్య వచ్చినా బయటపడిపోతారు. ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా, లౌకికంగా ఏదైనా కోర్టు కేసులు వచ్చినా, న్యాయపరమైన ఇబ్బందులు వచ్చినా, మీకుండే ఇన్ఫ్లుయెన్సో లేకపోతే మీరు చేసినటువంటి విషయాల్లో ఏవోటి మొత్తం మీద బయట పడిపోతారు ఈ రవి బుద్ధుల వల్ల. కానీ అసలు సమస్యలోకి వెళ్ళకపోవడం ఇంకా మంచిది కదా. అందుకని ఈ వారంలో ఏం చేస్తారంటే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. 60 స్పీడ్లో వెళ్ళేటువంటి వాళ్ళు 40లోనే వెళ్ళండి. ఒక గంట ముందు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళండి. తొందరగా ప్రయాణాలు పెట్టుకోకండి. అలాగే ఎవరిని తోలనాడకండి, ఎవరి మీద చాడీలు చెప్పకండి. తద్వారా ఈ వారంలో కొంత పరిస్థితులు సర్దుమడిగి ముందుకు వెళుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే కాలభైరవుని యొక్క ఆరాధన విశేషంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.